ఏపీలో సోషల్ మీడియా అరెస్టుల పరంపర కొనసాగుతుంది. తాజాగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ నోటీసు అంటించారు పోలీసులు. ఇంతకు ముందే సోషల్ మీడియాకు సంబంధించి పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్ అతికించారు. ఇంట్లో లేకపోవడంతో తలుపులకు నోటీసులు అంటించారు పోలీసులు. రాఘవరెడ్డి సొంతూరు అంబకపల్లిలోని నివాసానికి నోటీసులు అంటించారు పోలీసులు. కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్, యాక్టివేటర్స్కు 41A నోటీసులు జారీ చేశారు పోలీసులు. పలువురు ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు అందించారు పోలీసులు. ఇక కోఆర్డినేటర్ వివేకానందరెడ్డి ఇంటికి 41 నోటీసు కూడా అతికించారు. పులివెందుల్లోని వివేకానందరెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఇక కేసుల పరంపర కొనసాగుతోంది. వర్రా రాఘవ, వర్రా రవీందర్ రెడ్డి, అలాగే రవికిరణ్, ఇక ఇలాంటి వారిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఇక అప్పటి ప్రభుత్వ హయాంలో మితిమీరి ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఇక ఇలా చాలామందిపై నేరుగా అనుచిత వ్యాఖ్యలు, అసందర్భోచిత దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అంతేకాదు వ్యక్తిగత దూషణల పర్వానికి కూడా దిగిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసుల పరంపర కొనసాగుతుంది. ఒకసారి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి కూడా సెర్చ్ వారెంట్ పోలీసులు అతికించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఒక్కసారి ఆ నోటీసులకు సంబంధించి మనం ఎలాంటి నోటీసులు అతికిచ్చారో స్క్రీన్పై చూసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి ఇంటికి అంటించినటువంటి నోటీస్ సంబంధించినటువంటి సారాంశం ఇది. సెక్షన్ 386 ఐపీసీ అండ్ 196, 351/3, 353/1C, 112/2 ఇలా పలు సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. మొత్తం మీద అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అలాగే ఇంకా సోషల్ మీడియాను నడిపినటువంటి చాలామంది, సజ్జల భార్గవ్ కావచ్చు, ఇక వర్రా రవీందర్ కావచ్చు, వర్రా రాఘవ కావచ్చు, దాంతోపాటు రవికిరణ్ కావచ్చు, బోరుగడ్డ అనిల్, ఇలా వరుసగా దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరిపై కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి. లోకేష్, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇక ఈ నోటీసులు చూడొచ్చు. ఒక్కసారిగా మనము పిఏ వైఎస్ అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఇంటికి అతికించినటువంటి ఈ నోటీసులు ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఆయన ఇంట్లో లేకపోవడంతో ఈ నోటీసులు పోలీసులు అతికించారు. అంతేకాదు కడప జిల్లా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కో కన్వీనర్ అలాగే దానికి బాధ్యులైన మిగతా వ్యక్తుల అందరికీ ఇళ్లకు సంబంధించి కూడా నోటీసులు అంటించిన పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా ఇప్పటికే బోరుగడ్డ అనిల్ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక దాంతోపాటు ఇంకా చాలామందిపై పోలీసులు చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. 10ల సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి. ఏం జరుగుతుంది పులివెందుల్లో? మరి అరెస్టుల పర్వం కొనసాగుతోందా? ఇక సోషల్ మీడియా కేసులకు సంబంధించి ప్రస్తుతానికైతే సెర్చ్ వారెంట్లు, నోటీసులు కొనసాగుతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన అరెస్టులు ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి ఆయన అదుపులోకి తీసుకునే పరిస్థితి కనబడుతుంది. మన ప్రతినిధి కిషోర్ జైన్ అవుతున్నారు. కిషోర్, వైఎస్ అవినాష్ పిఏ ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్లు అతికించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ రామదాస్. ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పోస్టు చేసినటువంటి వారిపైన కూడా కేసుల పర్వం అటు ఏపీ వ్యాప్తంగా కూడా కేసుల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. రకంగా ఏదైతే ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డిని, అదేవిధంగా సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు దానికి సంబంధించి అటు పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసి అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టు పెట్టే వారిపైన కూడా ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే కడప జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇప్పటికే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతో కూడా వారందరికీ ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి ఏదైతే
సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఎవరెవరు ఈ సోషల్ మీడియాలో కీలకంగా పాత్ర వహించారు వారందరి పేర్లను కూడా ఇప్పటికే నమోదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి కూడా నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ రోజు ప్రధానంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్లకు కూడా నిన్న అర్ధరాత్రి పోలీసులు వెళ్లడం జరిగింది. ఆ నేపథ్యంలోనే వారందరికీ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా వారెవరు కూడా అక్కడ లేకపోవడంతో వారి ఇళ్లకు నోటీసులు అంటించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే అవినాష్ రెడ్డి పిఏ గతంలో వర్రా చెప్పినటువంటి ఏదైతే మీడియా సమావేశంలో డిఐజీ కూడా కొయ్యా ప్రవీణ్ కూడా ఈ విషయం స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే అవినాష్ రెడ్డి పిఏ వాట్సాప్ ద్వారా మాకు ఈ కంటెంట్ వచ్చేదన్నటువంటి ఒక విచారణలో ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఆ చెప్పిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు ఏదైతే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ రాఘవరెడ్డి పైన కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన లింక్ లేకపోవడంతో ఒక రకంగా అమ్మకంపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి కూడా నోటీసులు అందించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి వివేక్ కూడా నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు ఆయన ఇంట్లో లేకపోవడంతో కూడా ఆయనకు ఒక్కసారిగా కూడా నోటీసులు ఇంట్లో అందించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా అంటే కడపలో ఉన్నటువంటి గట్టం సునీత అనే మహిళకు కూడా ఈ నోటీసులు కూడా ఇంటి వద్ద అందించిన పరిస్థితి. ఏదైతే కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా వీరందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే సోషల్ మీడియా వేదిక ఏదైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు పై కూడా అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ నోటీసులు జారీ చేసిన అనంతరం కూడా 1-2 రోజుల్లో కూడా వీరందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఏదైతే ఈ వ్యవహారంలో సోషల్ మీడియాకు ప్రధానంగా ఆ కంటెంట్ ఇవ్వటం ఆ కంటెంట్ లో పోస్ట్ చేసే బాధ్యత కూడా అటు సజ్జల భార్గవ్దే అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాలన్నీ కూడా సజ్జల భార్గవ్తో పాటు అర్జున్ రెడ్డి కూడా చూస్తున్నటువంటి విషయం కూడా డిఐజీ చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. సో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైన పరిస్థితి. ముఖ్యంగా సజ్జల భార్గవ్, అలాగే అర్జున్, తర్వాత వర్రా రాఘవ వీళ్ళందరిపై కూడా ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన పరిస్థితి. ఇక వర్రా రాఘవ, ఇక అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్ కూడా అతికించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇల్లు అంబకపల్లిలోని నివాసానికి పోలీసులు నోటీసులు అయితే అతికించారు. కన్వీనర్, కో కన్వీనర్, యాక్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో కడప జిల్లా వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా 41A కింద నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు, మితిమీరిన హద్దుమీరిన వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, వైసీపీ హయాంలో ఒక రకంగా సోషల్ మీడియా వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఎవరైతే నడిపారో వాళ్ళంతా కూడా రెచ్చిపోయి హద్దు మీరి వ్యక్తిగత దూషణలకు దిగడం. లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగడం, చాలా అసభ్యకరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలతో, సూటిపోటి మాటలతో సోషల్ మీడియాలో అవమానపరిచిన అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి.